Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, previous వీడియోలో నేను జగదీష్ సార్ కలిపి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నించాము. ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మెసేజ్ రూపంలో ఆన్సర్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ ద క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వర్షన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్తామని చెప్పాము. సో ఇక్కడ నా యొక్క ఒక పర్సనల్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసి ఆయన ప్రైవసీని పక్కన పెట్టి కూడా మీకోసం లైవ్గా ఆన్లైన్లో ఈ అప్లికేషన్ని ఫిల్ చేస్తున్నాను. సో ఆయన సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. సో యూ డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మీరు జనరల్గా గూగుల్లో ఇలా టైప్ చేయొచ్చు. మనకు అథెంటికేటెడ్ వెబ్సైట్ కావాలి. సో ఓటీపీఆర్ లాగిన్ అని క్లిక్ చేయాలి. ఓటీపీఆర్ లాగిన్ అని క్లిక్ చేస్తే ఏమొస్తుంది సార్ అని మీరు అడిగితే సో మీకే చూపిస్తాను ఏమొస్తుందో. సో ఇలా ఓ మై గాడ్ వచ్చేసింది, చాలా గ్రేట్. సో జనరల్గా ఏమవుతుందంటే ఇలా పెట్టినప్పుడల్లా కూడా ఏమంటారు, ఐ జస్ట్ షో యూ దాట్ ఓటీపీఆర్ లాగిన్ ఇలా వస్తుంది చాలా మందికి. సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్. నాకు వచ్చిన 100 మెసేజెస్లో ఒక 50 మెసేజ్లు దీనికోసం. ఇది నా చేతుల్లో లేదు, జగదీష్ సార్ చేతుల్లో లేదు. సో ఓన్లీ మీ ఏపీపీఎస్సీ మాత్రమే ఇంకేదైనా చేయగలుగుతుంది. అదేంటో కోఇన్సిడెంటల్గా నేను క్లిక్ చేయగానే వచ్చేసింది మరి. సో ఇక్కడ చూడండి గైస్, మీ ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ అక్కడ అడుగుతుంది మీరు ఇక్కడ ఓటీపీఆర్ లాగిన్ అంటే మీరు ఏదైతే మీకు ఇది వచ్చిన తర్వాత అంటే న్యూ యూజరా లేకపోతే ఎగ్జిస్టింగ్ యూజరా అని ఇస్తుంది. సో న్యూ యూజర్ అయితే ఆ న్యూ యూజర్ అని కొట్టి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అందులో నాకు తెలిసి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది, మీ స్కూలింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక నంబర్ వస్తుంది. సో దాంట్లో మీకే అడుగుతారు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అని చెప్పి. సో మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత ఇలా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది. సో మీ ఓటీపీఆర్ ఫిల్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ నంబర్, నోటిఫికేషన్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఫిల్ అప్లికేషన్. మళ్ళీ చూడండి, ఓటీపీఆర్ ఫిల్ చేసిన తర్వాత ఇలా ఏపీపీఎస్సీ ఫర్ సపోజ్ మీరు చూడండి, ఐ జస్ట్ షో యూ. ఇంకొకటి ఓటీపీఆర్ ఫిల్ చేసిన తర్వాతనే మీకు ఇలా వస్తుంది. ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అసలు అంతా కాకపోయినా వెబ్సైట్కి వెళ్ళినా మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి క్లిక్ హియర్ అని చేశాను. క్లిక్ హియర్ అని పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో ఆ ఫస్ట్లోనే ఉంది యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ అని ఇస్తుంది. సో ఎగ్జిస్టింగ్ యూజరా అంటే ఇది కంటిన్యూ చేస్తుంది. సో లేదు జస్ట్ క్యాన్సర్ న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త యూజర్కి మాత్రమే ఇది. లేదు అనుకుంటే ఎగ్జిస్టింగ్ యూజర్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఎంటర్ క్యాప్చా. మీరు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయాలి. సో లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది యూజర్ ఐడి, పాస్వర్డ్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఫోల్డర్స్ ఓపెన్ అయ్యాయి. సో ఫైనల్గా ఇది వస్తుంది. సో మీరు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత సో చూడండి, సో ఐ హియర్ రీడ్ ద నోటిఫికేషన్. మీరు ఏమి చదవాల్సిన అవసరం లేదు, మీకు టైం ఉంటే చదువుకోండి. సో బేసికల్గా మనం అన్నిటిని ఫిల్ చేయాలంటారు కదా. సో అలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఆల్రెడీ మీరు ఫిల్ చేసింది. ఇక్కడ మీరు ఏం సబ్జెక్టెడ్ టు కరెక్షన్స్ ఏముండవు, మీకు ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇది అడుగుతుంది, అదర్ డీటెయిల్స్. ఆర్ యూ లోకల్ టు ఏపీ? మీరు ఏపీ ప్రాంతానికి చెందిన లోకల్ పర్సనా అంటే ఆ లొకాలిటీకి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎవరు ఏపీ లోకల్ కిందికి వస్తారు ఎడ్యుకేషన్ని బట్టి, లేకపోతే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నా ఎలానో ఏంటో ప్రీవియస్ క్లాస్లో మేము ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. జగదీష్ సార్ ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎస్, ఆర్ యూ లోకల్ టు ఏపీ అంటే ఎస్. సో తర్వాత జోన్ యూ బిలాంగ్ టు, 4th జోన్ కదా. సో 4th జోన్. అండ్ గైస్ జోన్ గురించి కూడా మీకు తెలియాలంటే సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. సో ఇక్కడ ఎవరెవరు ఏ జోన్స్ కిందికి వస్తారో మీరు చెక్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా అప్లికేషన్లో నుంచే నేను కట్ చేయడం జరిగింది. సో మనోడిది అనంతపూర్ కాబట్టి చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు అని ఇచ్చారు. జోన్ 4. సో జోన్ 4 మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత అగైన్ గో బ్యాక్ టు ద అప్లికేషన్. సో ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ స్టేట్? ఒకవేళ ఇన్ కేస్ మైగ్రేట్ అవుతే అది, లేకపోతే నో. అండ్ ఇంకొకటి డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అని ఇచ్చారు, అనంతపూర్. జోన్ 4 అనంతపూర్. అంటే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారో ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. మళ్ళీ సార్ నాకు అది అని మీరు అడగకండి, ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది.
ఆర్ యు ఏపీ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్, మళ్ళీ మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా అడుగుతున్నారు, నో. అండ్ నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు స్పోర్ట్స్ కోటా, నో. ఒకవేళ స్పోర్ట్స్ కోటా ఎస్ అని పెడితే మీకు ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏంటి, సెలెక్ట్ స్పోర్ట్స్ లిస్ట్, ఏ స్పోర్ట్స్ మీకు ఉంది అని చెప్పేసి అలా మీకు అడుగుతుంది. సో నో కాబట్టి ఐఎమ్ జస్ట్ నో అని పెట్టాను. సో నెక్స్ట్ ఒకవేళ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు, ఒకవేళ ఎస్ పెట్టాను అనుకోండి, మీకు అప్లికెంట్ నీడ్ టు సబ్మిట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని అడుగుతుంది. అంటే అది కాదు కానీ మీకు చెప్తున్నాను. సో సర్టిఫికేట్ మీరు వెరిఫికేషన్ టైంలోనే అడుగుతారు. ఓకే, సో ఇక్కడ నో. నెక్స్ట్ ఆర్ యూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఆల్రెడీ ఓటీపీఆర్లో నో పెట్టాడు కాబట్టి ఇది నో. ఎస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. ఆర్ యూ డీబార్డ్ ఫ్రమ్ ఎనీ పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూపీఎస్సీ, ఎగ్జామ్లో చీటింగ్ కొట్టడం కానీ ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ అంటారు కదా అది. సో అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మోస్ట్లీ నేను నో అని అనుకుంటున్నాను. సో ఫైన్, ఇంకా మీకు ఈ ఫోటోతో సంబంధం లేదు. సో గో ఫర్ దిస్ క్వాలిఫికేషన్. సో ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటంటే, మీరు ఏ డెసిగ్నేషన్కి అయితే చెందిన వాళ్ళు అందులో వీలైనంత వరకు డీటెయిల్డ్గా ఇస్తారు. డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ కామర్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే, మీకు సంబంధించిన స్ట్రీమ్ ఇక్కడ క్లియర్గా లేదనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, బీటెక్ ఆర్ బీఈ విత్ కంప్యూటర్ సైన్స్. మీరు బీటెక్తో కంప్యూటర్ సైన్స్ ఉంటే దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ లేదు ఇంకొక బ్రాంచ్ అనుకోండి, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగో లేకపోతే కెమికల్ ఇంజనీరింగో బయోటెక్నాలజీ అయితే మీకు ఇక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి మీరు బెస్ట్గా ఏం చేస్తారంటే, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఇది పెట్టొచ్చు. ఒకవేళ ఇందులో మీరు పెట్టిన బ్రాంచ్ ఉన్నప్పటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ పెట్టడం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయి ఇదంతా అవ్వదు. ఇది అంత సీరియస్గా కాదు. సో ఇక్కడ ఏంటంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అంటున్నారు కాబట్టి మీరు అది చూడండి క్లియర్గా, ఉంటే మీది పెట్టండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన పర్సన్ది హెచ్ఈపి, హిస్టరీ ఎకానమీ పాలిటీ. సో ఎకానమీ ఉంది కాబట్టి తను ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ పెట్టొచ్చు. సో లేదా లేకపోతే ఇక్కడ ఏంది బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్. ఇంకొంతమంది అడుగుతున్నారు ఏంటి సార్, నేను ఎంటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను అని చెప్పి. మీకు ఇక్కడ చూడండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్. ఒకవేళ మీ నోటిఫికేషన్లో కొన్నిసార్లు లా అడుగుతుంది, కొన్ని స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ అడుగుతుంది, అందులో మీరుంటే దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే, చాలా వీలైనంత వరకు బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు కాబట్టి దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ విత్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ కామర్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్. సో చూడండి ఎకనామిక్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. సో ఏం కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఇక్కడ నేను ఏం క్లిక్ చేస్తున్నానంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్. సో మళ్ళీ అడుగుతున్నట్టుంది ఇది. ఒక్కొక్కసారి మనం రన్ చేసేటప్పుడు టైం ఎక్కువ అయిపోతాయి. అంటే దీని మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటికల్గా ఇది లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ క్రెడెన్షియల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us అగైన్ ఫిల్ దిస్ క్రెడెన్షియల్స్. సో ఓటీపీఆర్. అంతేనా? సో మళ్ళీ వచ్చింది. సో మీ ముందే దాన్ని లాగిన్ చేసి దాన్ని ఫిల్ కూడా చేస్తున్నాను. సో లెట్స్ గో బ్యాక్ అగైన్. ఐ హావ్ రెడ్ దిస్ ఎంటైర్ థింగ్స్ అని చెప్పింది, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. మనం ఇదన్నీ ఫిల్ చేసాం ఇంతకుముందు. నో. సో ఎస్. సో లోకల్ ఆఫ్ ఏ, సో క్యాండిడేట్ ఆఫ్ లొకాలిటీ, సో సెలెక్ట్ జోన్ 4. సో మళ్ళీ అనంతపూర్. సో నాట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ, నాట్ వైట్ కార్డ్ హోల్డర్, నో స్పోర్ట్స్ కోటా అండ్ నో. ఇవన్నీ కూడా నో. ఒకవేళ ఎస్ ఉంటే దానికి రిలవెంట్ థింగ్స్ అడుగుతారు, వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. పర్టికులర్గా అది కూడా సబ్మిషన్స్ అప్పుడు మాత్రమే అడగొచ్చు. సో నీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే పోయినట్టుంది ఇది. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అని పెట్టాను. స్పెషలైజేషన్ పాలిటీ, హిస్టరీ అండ్ ఎకానమీ చేసాం కాబట్టి సీమా యూనివర్సిటీ చేసాము. నెక్స్ట్ దిస్ ఈజ్
ఇటు కొంచెం అటు ఇటు అని కూడా. సో నెక్స్ట్ అడుగుతుంది మేజర్ థింగ్స్ వచ్చేసరికి అనంతపూర్ కదా. సో ఫస్ట్ అనంతపూర్, సెకండరీ వచ్చేసరికి ఇది మీ ఇష్టం, మీరున్న లొకాలిటీని బట్టి పెట్టుకోవచ్చు. సో నంద్యాల్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి కర్నూలు. సో కర్నూలు వచ్చేసింది. నెక్స్ట్ డిక్లరేషన్ ఎస్ అని పెట్టేసి సేవ్ అండ్ సబ్మిట్. సో కమ్యూనిటీ చూడండి, యువర్ ఎగ్జామ్ ఫీ 00 ఇఫ్ అరైవ్డ్. ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్ ఆన్ ద బిలో పారామీటర్స్, కమ్యూనిటీ ఓసీ ఉండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి నో, వైట్ కాలర్ వీళ్ళకు అప్లికేషన్ ఫీజ్ ఓకే. ఇతని డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఓసీ కమ్యూనిటీ ఇవన్నిటికీ నో కాబట్టి ఇతని సిచ్యువేషన్ ని బట్టి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కంటిన్యూ పేమెంట్. ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే. సో నేను ఇది పే చేసేటప్పుడు కొంచెం సేపు దీన్ని వీడియో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో అండ్ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఐ అబైడ్, పే నౌ. మీకు ఏ బ్యాంకింగ్, ఎస్బీఐ చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పారు స్టూడెంట్స్. సో మీకు కావాల్సిన రెలవెంట్ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దేనైతే దాన్ని యూజ్ చేసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కొంచెం సేపు వీడియో పాస్ అవుతుంది, దెన్ అగైన్ ఐ కంటిన్యూ ద వీడియో. ఓకేనా, ఇవన్నీ ఫిల్ చేసేసాను. ఓటీపీ వచ్చింది, ఓటీపీ కూడా వెరిఫై అని కొడుతున్నాను. సో కన్ఫర్మ్. సో థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ కోటక్ నెట్ బ్యాంకింగ్. సో ఇది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కంటిన్యూ. సో ఇక్కడ అప్లికేషన్ అంతా కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు కావాలంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు, అంటే సేవ్ చేసుకోవచ్చు. దిస్ సరే క్లోజ్ చేస్తాను. యూ కెన్ జస్ట్ ప్రింట్ ఇట్. ఇంకేమొచ్చింది అంతే. సో దట్స్ ఇట్. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ జస్ట్ మనం ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. దట్స్ ఇట్. ఆ పేమెంట్ చేసేసాము. డౌన్లోడ్ అప్లికేషన్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ కన్ఫర్మేషన్, ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే యూ కెన్ గో ఫర్ ద కరెక్షన్. మళ్ళీ డౌన్లోడ్ అప్లికేషన్ వస్తుంది. అయితే నేను కూడా ఇంత సింపుల్ అనుకోలేదు, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఒకవేళ న్యూ రిజిస్టర్ అయితే, న్యూగా ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఏ సర్టిఫికేట్స్ అడగట్లేదు. మనం ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్షన్స్ అప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపించాలి. మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు చూడొచ్చు. ఎస్ఎస్సి కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏ డిస్ట్రిక్ట్, ఏ కమ్యూనిటీ, మదర్ టంగ్, ఐడెంటిఫికేషన్, ఈమెయిల్ ఐడి, ఏదైనా అదర్ డీటెయిల్స్, అడ్రస్, స్కూలింగ్ డీటెయిల్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫోటో, సిగ్నేచర్. అయితే వాళ్ళకు కావాల్సిన ఫార్మాట్లో జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో పెట్టి ఎస్ అని పెట్టి, డిక్లరేషన్ ఎస్ అని పెట్టి, ప్రివ్యూ పెడితే ఇది అయిపోతుంది. సో మీకు దీంట్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, మీకు ఒక యూజర్ ఐడి ఉంటుంది. దాట్స్ ఇట్. ఆ యూజర్ ఐడి తోటి మనం దీన్ని అన్ని ఫిల్ చేసి సో జస్ట్ ఫైనల్గా అప్లై చేసుకోవాలి. ఐ థింక్ నిన్న మొన్న సర్వర్స్ చాలా బిజీ వచ్చాయన్నారు, ఇవాళ మాత్రం సర్వర్ సింపుల్గా ఉంది, అయిపోయింది. సో దాట్స్ ఇట్. సో అందుకే మీకు క్లియర్గా లైవ్లోనే అప్లికేషన్ ఫిల్ చేసేటట్టు చూపించాను. సో సర్టిఫికేట్స్ కూడా మీకు ఎస్ నువ్వు అక్కడే ఉంటుంది. ఎస్ అని చెప్తే పర్టికులర్ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ దగ్గర అడగచ్చు. కొంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. సో నేనేమంటానంటే నోటిఫికేషన్ టైంకి నోటిఫికేషన్ కల్లా మీ దగ్గర వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, సో అది ఏమైనా ఇబ్బందులు రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ. సో దట్స్ సో ఇక్కడతో ఆన్లైన్ పిఎస్సి గ్రూప్ 2ని ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా. ఇంకేమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు చాలా పర్సనల్గానే ఆన్సర్ చేయడానికి ఇచ్చాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఫామ్ దగ్గరకు వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఎప్పటికీ రోహిత్ సనా మీకు ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.